సింగిల్ లైన్
ఆడపడుచులు కోడళ్ళు అందరూ వచ్చేసారండి. మొత్తం అరిచి గొంతు కూడా పోయింది. మీ బాధ ఏంటి? కాలు కాలుతున్నాయా? అయ్యో కాలు కాలిపోతున్నాయండి అండి. చూసుకోండి మరి మా ఊరు ఆడపడుచులకి కోడళ్ళకి కూడా. అరే ఇటు కూడా ఒకరు ఉండండి రా. ఇట్రండి 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 మాయ ఇటు ఇటు. రండి రండి నాకు తీసుకున్న వాళ్ళు వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. అరే ఎక్కడికి వచ్చేయండి వచ్చేయండి ఆగొద్దు వచ్చేయండి. మేము కనబడతామండి. చాలా వేడొచ్చేస్తున్నాం బాబు. మాకు తెలియలేదు ఇప్పుడు దాకా. ఓయ్ కనకాక కెమెరామెన్ కనకతో రాంబాబు అన్నాడు. కెమెరామెన్ కనకతో రండి ఫాస్ట్గా వెళ్ళండి. ఇంకా అయిపోయింది దగ్గరికి వచ్చేసాం. ముందు ఉండాల్సిన వెనక్కి వచ్చారు. రండి యాభై 5 నిమిషాలు పడుతుంది. అయితే 50 దూరం వచ్చారండి. తెప్పించండి ఇంకో 100 ఈ దేవుడు చెప్తే బాగా.
గీత హాయ్ ఫ్రెండ్స్. అబ్బా 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 అయ్యో యోగి లైన్లో రేగులమ్మ తల్లికి రేగులమ్మ తల్లికి రేగులమ్మ తల్లికి. ఇక్కడ మా రేగులమ్మ తల్లి అసలు ఇక్కడే వెలిసారనమాట అండి. ఇక్కడ ఈ రోజు అమ్మవారి మంగళస్థానానికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచులకు, మహిళలకు మా కృతజ్ఞతలు. మీరు ఆడపడుచుల కన్నా మా రేగులమ్మ తల్లికి ముక్కోటి దేవతల్లా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు భక్త మహాశయులారా, మరి ఒకరోజు
నాన్న కూడా పోయి ఆలయ జాతర కమిటీ వారు అలాగే ఈ రోజున జై మాతా, జై దేవమ్మ తల్లి, జై జనని. భక్త మహాశైలారా, మరి ఈరోజు అమ్మవారికి మంగళ స్నానం చేస్తున్నా. మరి మహిళామాతలు అందరూ కూడా ఒక వరుసగా రావాలండి. అందరూ కూడా వరుసగా రావాలండి. అమ్మవారికి మంగళ స్నానం చేస్తున్న మహిళా తల్లులు మీరందరూ కూడా ఒక వరుసగా రావాలి. ఎవరు తోసుకోవచ్చండి, అది వెనకాల వారు తోసుకుంటున్నారు. అందరూ కూడా అవకాశం ఉంది. అందరూ కూడా అమ్మవారికి మంగళ స్నానం చేయిస్తారు. ఎవరు తోసుకోవచ్చండి. నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు రావాలి. కానీ ఇది ఎరుగని రీతిలో ప్రభుత్వం భవిష్యత్ అన్నట్లుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా రేగలమ్మ తల్లికి, అమ్మ రేగలమ్మ తల్లికి. జై రేగలమ్మ తల్లికి, రేగలమ్మ తల్లికి, జై రేగలమ్మ, జై రేగలమ్మ. శ్రీరేగలమ్మ తల్లికి, రేగలమ్మ తల్లికి, రేగలమ్మ తల్లికి, రేగలమ్మ తల్లికి. దయచేసి గమనించాలండి. మొదట మహిళలు అమ్మవారికి మంగళస్నానాలు పూర్తయిన తర్వాత మగవారు పోయొచ్చు. మగవారు అందరూ ముందు మహిళలండి. మహిళలు అమ్మవారికి మంగళస్నానాలు పూర్తయిన తర్వాత మగవారు పోయొచ్చు. దయచేసి గమనించగలరండి. ఆడవారు పోతున్నారు కాబట్టి వారి వెనక మగవారు పోయదలుచుకున్న వారు ఎవరైనా సరే లైన్లో రావాల్సిందిగా కోరుతున్నాం. రేగులమ్మ తల్లికి, రేగులమ్మ తల్లికి, రేగులమ్మ తల్లికి, శ్రీ 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 రేగులమ్మ తల్లికి, రేగులమ్మ తల్లికి, రేగులమ్మ తల్లికి. ఒక్కొక్కరికి రండి. మహిళలు పూర్తయిన తర్వాత వారి వెనక మగవారు నుంచి పోయించండి. అమ్మా, ఇక్కడ నుంచిన వాళ్ళందరూ పక్కకు నుంచారు. పోసిన వాళ్ళందరూ రావడానికి ఖాళీ లేదండి. ఒక్కొక్కరికి రండి. ఆడవారు పూర్తయిన తర్వాత మగవారండి. సూర్యచంద్రం గారు ఎక్కడున్నా ఒకసారి ఇక్కడ రావాల్సింది కోరుతున్నామండి. రామాయణం దగ్గరికి రండి.
ఇక్కడ మన అమ్మవారి గుడి దగ్గర ఉన్న పందిరిలో కోలాటం వస్తారండి. ఒకసారి మహిళలందరూ ఇటువైపు రావాల్సిందే కోరుతున్నాం. రామాలయం వైపు తూర్పు వైపు రావాల్సిందండి. అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి దయచేసి గమనించగలరు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మహిళలు కూడా ఇటువైపు రావాల్సిందే కోరుతున్నాం. ఇక్కడ కోలాటం చేస్తారండి. ఇప్పుడు మీకు అందరికీ వినిపించింది అనుకుంటున్నాము. కూర్చున్న ప్రతి ఒక్కరు ఏమి అనుకోకుండా కొంచెం ఇటుపక్క రండి రామాలయం వైపుకి. ఇక్కడ కోలాటం జరుగుతుందండి. ఇప్పుడు ఒకసారి గమనిస్తారు అందరూ. అప్పుడు జాతర మహోత్సవ కార్యక్రమాన్ని చేసిన భక్తజనులకు అలాగే మరి ఇప్పుడు మధ్యస్నాన కార్యక్రమం పూర్తి చేస్తున్నారని జయించితే త్వరగా రావాల్సిందిగా ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. మరి సూర్యచంద్ర గారు స్నానాలు అందుకుంటున్నారు. ఎవరైనా పాల్గొనలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అత్యంత భక్తితో వచ్చి అమ్మవారి గుణంగాలు పొందవలసిందిగా కోరిక పురుషులు కూడా ఎవరైనా మన అమ్మవారికి మంగళ స్నానం చేయించేవారు ముందుకు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే మన పెద్దాపురం గ్రామ ప్రజల విలవేపు చల్లని తల్లి చక్కని తల్లి కోరిన కోరికలు తీర్చి కోరిన వారికి బొంగ ప్రకారమై పెద్దాపురం మహిళా మండల వారు మహిళా మండలందరూ కూడా మరి చీరలు అమ్మవారికి సారే వారు భక్తులు ఎవరైనా కానుకలు వేసేవారు అమ్మవారి దిప్పిలో వేస్తుండగా కోరిక
మరి పూర్తి చేస్తున్నారని కమిటీ వారు మీకు ఎవరైనా అమ్మవారికి స్నానం చేసే వారి పురుషులు స్త్రీలు పిల్లలు ఎవరైనా సరే భక్తులు ఎవరైనా అంటే మన యొక్క సెలవు పద్ధతిలోకి రావాల్సిందిగా మరి జగజ్జనని రెండవ కాలం చల్లగా చూసి అలా అమ్మవారికి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని చూస్తే ఆనాడు మహిషాసుర మర్దినికి ముక్కోటి దేవతలు వచ్చి మకర స్నానం చేసినట్లుగా మరి అమ్మవారి కథమైన మనసుతో మరి మహిళామాతలందరూ కూడా వచ్చి దొరికింది ఆనందంగా ఉంది బాగానే ఉంది శ్రీ చక్రపురమందు చిరమైన శ్రీలలిత పసిడి పాదములకి నీరాజనం బంగారు నీరాజనం కోటి రత్నాల నీరాజనం చంద్రవంకను శిరామకుటము గదర ఇంటు సౌందర్య హరిగిది నీరాజనం చంద్రవంకను శిరామకుటము గదర ఇంటు సౌందర్య హరిగిది నీరాజనం బంగారు నీరాజనం
కోటి రతనాల నీరాజనం ముదమాన మోమున ముచ్చటగ ధరయించు కస్తూరి కుంకుమకు నీరాజనం ముదమాన మోమున ముచ్చటగ ధరయించు కస్తూరి కుంకుమకు నీరాజనం కలువరేకుల వంటి కన్నుల తల్లి మా లక్ష్మి నీరాజనం బంగారు నీరాజనం రతనాల నీరాజనం చిరునవ్వులొలికించు శ్రీదేవి ఎదరాల శతకోటి నక్షత్ర నీరాజనం చిరునవ్వులొలికించు శ్రీదేవి ఎదరాల శతకోటి నక్షత్ర నీరాజనం తనకి నడలో కళ్యాణ కాంతి కిరణాలతో తనకి నడలో మెదుకు మహాలక్ష్మి నీరాజనం బంగారు హారాల సింగారమనరించు అంబికారులయకిది నీరాజనం బంగారు నీరాజనం కోటి రతనాల నీరాజనం శుక్రవారము నాడు శుభమునొసగే తల్లి మా లక్ష్మి నీరాజనం తుమని కాపాడు మా తల్లి మా లక్ష్మి నీరాజనం బంగారు నీరాజనం రతనాల నీరాజనం పాడి పంటల నొసగి ప్రజలెల్ల కాపాడు మా తల్లి వేగులకు నీరాజనం పాడి పంటల నొసగి ప్రజలెల్ల కాపాడు మా తల్లి వేగులకు నీరాజనం మారేగుణమ్మది నీరాజనం ఆ తల్లి మహాలక్ష్మి నీరాజనం మహాలక్ష్మి నీరాజనం అమ్మ ముగరమ్మలను మూల పెట్టమ్మ తీసి రేణులమ్మ తల్లికి దేవుడమ్మ వారికి దేవుడమ్మ వారికి శ్రీమాత్రే నమః అని అమ్మవారికి ఇప్పుడు హారతి ఇచ్చారండి. మన మహిళా తల్లులందరూ కూడా వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా హారతి తీసుకోవాలండి. అమ్మవారి హారతి చూపిస్తున్నారు. వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా మంగళ హారతి తీసుకొని అమ్మవారికి శుభమంగళాలు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మంగళాశాసనావళి మహాచార్య పురోహమై పూర్వాచార్య సుకృతాయాస్తు మంగళం. ఆ యొక్క జగత్తుని మంగళహారతులు అందుకొని మరి వచ్చిన మహిళామాతలందరికీ కూడా శుభమంగళాలు ఇచ్చి మరి మన రామాలయం ఎదురుగా గ్రౌండ్లో పోరాటం జరుగుతుందండి. పోరాటం జరుగుతుంది కనుక మరి మహిళామాతలందరూ కూడా వెళ్ళి పోరాటాన్ని వీక్షించవలసిందిగా ఆలయ కమిటీ వారు కోరి ప్రార్థిస్తున్నారు. సర్వమంగళంగా కోరి ప్రార్థిస్తున్నాము. భక్త మహాశయరా మన దేశంలో గ్రామ ప్రజల ఆరాధ్య దైవము చక్కని తల్లి కోరిన వారి
కార్యక్రమం జరుగుతుంది. జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా అమ్మవారికి దండం పెట్టవలసిందిగా కమిటీ వారు కోరుతున్నారండి. అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి మనం గమనించాలి. మన వారసీ యొక్క ఇప్పుడు బాగా కోతులు ఎగుతుంటాడు. అరే